నందుకు తన కృపా వాత్సల్యము తన ప్రేమ మనల్ని వెంటాడి వచ్చినందుకు దేవునికి స్తోత్రం. దానిని అనుభవించడానికి గత ఒక వారం మొత్తం దేవుడు మనకిచ్చి బలపరిచి శక్తిపరిచినందుకు దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ లేరేమో నేను అనుకుంటున్నాను, ఏదేదో పనుల్లో బిజీగా ఉన్నారేమో అనుకుంటున్నాను. అలా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఆ బిజీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కకు పెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు పగటి వేళ మనం సమర్పించుకున్నాం. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగములో ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు మొదటిగా సిద్ధపరిచిన పలక బద్దలు కొట్టబడడం వలన 2వ పలకలను దేవుడు ఏం చేశారు? మోషే చేత చెక్కించి దేవుడు దానిపైన రాసిన ఒక వాక్య భాగం ఎక్కడ రాయబడి ఉన్నది. దాని అర్థం ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డల విషయం తెలుసుకు తీరాలి. మొదటిగా ఉన్న ఆ వాక్య క్రమావళి లేకపోతే దేవుడిచ్చిన వ్యవస్థలను మన వల్ల నెరవేర్చడం కష్టం. ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? కొందరు దేవుని బిడ్డలు దీన్ని ఆచరించుతున్నారు. అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, పాత నిబంధన క్రమావళిని కూడా కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? పట్టుకొని చెప్తున్నారు. ఉన్నారా నాతో కలిసి? కానీ దానిని ఏం చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. కానీ పాత నిబంధన క్రమావళికి ఏమున్నది, ముగింపు అయిపోయి జరిగింది, అది పూర్ణత వచ్చేసిందని కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. దానికి వాక్యం బాగా నేర్చుకోవాలి. నేర్చుకోలేకపోతే వాక్యంలోన సారాంశం నీకేం కాదు. ఉన్నారా లేదా? అందరికి ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశం అర్థం కావట్లేదు. అందుకే వాక్యాల ద్వారా దేవుని బిడ్డను మోసపోతున్నారు. ఇది దేని ద్వారా కాదు. ఉన్నారు మోసపోయేది ఎలాగా? వాక్యాల ద్వారే, సేవకుల ద్వారే, వాక్య పరిజ్ఞానం లేని ద్వారే. అందుకే దాన్ని మొదటి వచనం చెప్తున్న ఒక మాట, 2 పలకలను ఏం చేయమన్నారు? మొదటి దానికన్నా మొదటిది దేవుడిచ్చినది, దేవుని ద్వారా ఇవ్వబడినది, దేవుడు సొంతంగా చెక్కినది, దేవుడు సొంతంగా దానిని ఏం చేసింది? తయారు చేసింది. కానీ 2వ పలక మోషే ద్వారా సిద్ధపరచబడి, మోషే ద్వారా తయారు చేయబడి, మోషే ద్వారా ఏమై తీరారు? దేవుని చేతికి తీసుకురాబడ్డాది. మొదటిది దేవుని తన చేతిలో నుంచి ఇచ్చారు, 2వది మోషే చేతిలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఆ రాతి పలకలను ఎవరు మోసుకోవాల్సి వచ్చింది? మోసే మోసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అర్థం కాలేదు. కొత్త నిబంధనలో ఉన్న వ్యవస్థ ఏంటో తెలుసా? నువ్వు కొన్నిటిని మోసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదే ఈరోజు పాటలు కూడా పాడింది. దేవుని చేతిలో నిన్ను ఉంచిన కారణం నువ్వేం చేయాలి? క్షమించమని చెప్పారు యేసయ్య. నువ్వు దానిని అలవాటు చేసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే బైబిల్లో క్షమాపణ గోరు అని రాయబడ్డానికి అర్థం లేదు. నీ అంతరాత్మ ఒప్పుకోవట్లేదేమో. ఉన్నారా నాతో కలిసి? తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్పుచున్నది. దాని అర్థం తీర్పు తీర్చే దానిని వదలగొట్టేసి తీర్పు లేని వాడిగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. కొద్దిగా మెదడు పని చేయాలి. అలాగైతే తీర్పు తీర్చగలిగేవాడు ఏం చేయలేడు. నువ్వు పాస్టర్ గారిని తీర్పు తీర్చేస్తున్నావు, నువ్వు తోటి విశ్వాసం తీర్పు తీర్చేస్తున్నావు, నువ్వు పక్కన్నోడికి వెనక్కున్నోడికి ముందు నుండి అందరికీ తీర్పు తీర్చేది దగ్గరికి నాతో లేదనుకుంటున్నాను. 2వ పలకలను మోసేనే మోసుకొని మోసే ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జరిగిన గొప్ప కలిగిన మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమ తన మీదకి దిగి వచ్చి తీరింది. అందుకే వాక్యం సెలవిచ్చిన మాట, ఆ మహిమ ఇంత తీవ్రం చెందేటట్టుగా మారింది. అది తన శరీరములో అదేమై తీరింది? ప్రకాశవంతంగా ప్రకటింపబడేటట్టుగా కనబడి తీరింది. చివరికి ఆయన తన శరీరాన్ని, తన ముఖాన్ని ఆ మహిమను కప్పిపెట్టి తీరేంతటిగా. దేవుడు నిన్ను తీర్పు తీర్చొద్దని చెప్తే తీర్పు తీర్చకుండానే మహిమ దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మహిమ కాంతి పొందుకొని తిరిగి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు ప్రజలు నిన్ను చూచేటప్పుడే పోల్చుకోగలిగి తీరేది. ఈయన తీర్పు తీర్చేవాడు కాదు, ఈయన క్షమించే మనస్తత్వం కలిగిన వాడు, ఈయన ప్రార్థన
ప్రార్థనకు అంకితం కలిగిన వాడు, ఈయన ఉపవాసానికి మనసు కలిగిన వాడు. అర్థం కావడం కల్లా కష్టం కాదు. హలో, నేను చెప్పింది నిజమా కాదో చూడండి. దాని 29వ వచనం చదవండి. 34. మోసే చేతిలో పలకలు ఉండేది. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన ప్రైజ్ లార్డ్ ఎక్కడ చెప్పగలుగుతారా? నువ్వు చేయగలిగిన దాని క్రమావళిని తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్తే అట్నుంచి వాపస్ వచ్చేది దుష్ట శక్తులతో కాదు, ఆవరింపు శక్తితో కాదు, రోగ శక్తులతో కాదు, వ్యాధి శక్తులతో కాదు. తిరిగి వచ్చేది ఏంటిది? ఆత్మశక్తి ద్వారా. నిన్ను ఎవరు చూడలేనట్టుగా, నిన్ను ఎవరు కూడా తాకలేనట్టుగా, నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపించలేనంతటిగా ఉన్న ఒక తీవ్ర మహిమ. అందుకే దేవుని బిడ్డల పైన దాడులు చేసిన సైలెంట్ ఉండేది. అందరికి అప్పుడే రక్తం ఉడికేది. మొన్న ఒక మంచి వీడియో నేను చూశాను. క్రైస్తవులు 3 మేకుల మీద ఎలాంటి ఏం చేస్తున్నారు, సేవేస్తున్నారు. మీకు అది విన్నప్పుడు రక్తం ఉడికిందో అక్కడక్కడ ఉడుకు మండుతుంది. తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు శవాన్ని పూజిస్తున్నారు. హలో, 1 కొరింథీ స్పష్టంగా చెప్పుచున్నది, మేము 3 మేకల మీద ఉన్నోడు కాదు, పునరుద్ధానమైన వాడిని. మేము వాక్య పరిచయం చేసేది పునరుద్ధానం చెందినవాడిని. మేము వాక్య పరిచయం చేసేది 3 మేకల మీద ఏలాడున్నాడు కాదు, 3 మేకుల మీద ఉండి పాపాన్ని మోహించిన వాడు, పాపము నుంచి విడిపించిన వాడు, పరలోకాన్ని దక్కించిన వాడు. మేము ఆరాధన చేసేది ఒక శవాన్ని కాదు, మేము ఆరాధన చేసేది ఆత్మతో, సత్యముతో. అందుకే మేము సమాధుల్లో కూడా భోజనం కూడా చెయ్యదు. సమాధుల్లో మేము పడుకోవచ్చు కూడా. నీకు భయం అంటే నువ్వు ఉపవాసం చేసినా సరే అయిపో. ఇప్పుడు కూడా పాత సిద్ధాంతం సమాధిగా, నీ సమాధికి మరి ఎవడు వస్తాడు? సమాధి బండి ఎక్కడు, సూపర్ బండి అది. 25 లక్షల రూపాయలకు కొనుక్కొని తయారు చేసుకొని మీకోసం సిద్ధపడి ఎక్కండి. ఆ బండి మీద ఎక్కినప్పుడు ఆర్భాటంతో వెళ్ళాలి. ఏమిటో తెలుసా? ఒకరోజు నేను ఇదే ఎక్కుతా, ఈ బండి ఎక్కక మునిపి ఇంకొక బండి నన్ను ఎత్తుకెళ్ళిపోయి తీరడానికి దేవదూతల సమాజంతో దిగి వచ్చి తీరగలిగి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, వాక్యము ద్వారా మోసపోవద్దు. సేవకులు కొందరు మోసపరిచి తీరేంతటిగా పని చేసేవారు ఉన్నారు. కొందరు ఇప్పుడు కూడా బోధించుతున్నారు. ఏంటిది? యేసయ్యను కాదు సేవించాలి, యెహోవాను సేవించండి, యెహోవాను వెంబడించండి. బాబు, అసలు యేసయ్యను అర్థం చేసుకుంటే నీకు యెహోవా కాన్సెప్ట్ అర్థం అవుతుంది. నీ ఎల్కేజీలోకి వెళ్ళకుండా 10వ క్లాసులో ఏం అర్థమవుతుంది? నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎక్కడ రక్షణ పొంది తీరాలంటే యేసయ్యతో ప్రారంభించాలి. ఆత్మశక్తి తన లోపల స్పర్శనిచ్చి తీరాలి. అప్పుడే దేవుని గురించి నీకేమై తీరేది? అవగాహన వచ్చి తీరేది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, మొదటి ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు మనుషులు విగ్రహారాధనకి బానిసలైపోయి. డూ యూ అండర్స్టాండ్ సంథింగ్? ఏదైనా మీకు అర్థమవుతున్నదా? పాత నిబంధన వ్యవస్థితికి అధికంగా ఫాలో అయిపోయి తీరితే పాత నిబంధన నీకు ఒక విగ్రహంగా మారి తీరుతుంది. పాత నిబంధన వ్యవస్థితి ఏమై తీరుతుంది? విగ్రహంగా తయారై తీరుతుంది. అది విగ్రహంగా తయారైనప్పుడు దేవుడా వ్యవస్థితిని ఏం చేసి తీరారు? బద్దలు కొట్టి తీరేటట్టుగా. అది బద్దలై తీరితేనే రెండో వాగ్దాన పలక ఏమై తీరేది? నీ చేతికి అంది తీరేది. అది నీవు నెరవేర్చడే కాదు, నీవు యేసయ్యలో ఉండి, యేసయ్య నీలో ఉండి, ఆత్మశక్తి నీతో ఉండి నిన్ను బలపరిచి శక్తినిచ్చి నీ లోపల ఒక ప్రకాశాన్ని వెలుగునిప్పించి దానిని నెరవేర్చి తీరడానికి దేవుడు సహాయకుడు. అందుకే ఆత్మశక్తిని పొందుకో. నిన్న మేము సువార్తకి వెళ్ళిన సందర్భంలో ఒక పాట నేను ఉన్నారు. కొందరు ఎలాగున్నారంటే చర్చి కాడ ఎక్కడున్నా మన షోరూమ్కి కానీ వెళ్ళండి, అక్కడ ఒక బొమ్మ ఉంటుంది, ఇలాగున్నది ఇలాగే ఉంటుంది. కొన్ని సచ్చీలు అలాగే వచ్చి కూర్చుంటాయి. అమ్మ బొమ్మ కాస్త ఊగమ్మా, చప్పటి కొట్టమ్మా, శాస్త్రం చెప్పాను, బొమ్మవి కాదు, జీవించింది నువ్వు. కొందరు ఆదివారం మొత్తం బొమ్మే, చప్పట్లు కొట్టలు, ఆరాధన తీరాలు, అవన్నీ నీకు ఇచ్చిన క్రమావళి.
అది చేసుకొని దేవునికి ఏం చేయి, ఆరాధన చేయగలిగి తీరాలి. దాని ద్వారా దేవునికి ఏమై తీరాలి, మహిమను అర్పించుకు తీరాలి. అందుకే నేను చెప్పే ఒక ఉద్దేశం, రెండో వాగ్దాన క్రమావళి దేవుడు మనకి ఇచ్చినది దేనికో తెలుసా? మనం నెరవేర్చడం కాదు, క్రీస్తు మనలో ఉండి, మనం క్రీస్తుతో ఉండి ఆత్మశక్తి యొక్క ప్రకాశాన్ని అనుభవించి ఆత్మ స్పందనలో తీవ్రం కలిగి నెరవేర్చడానికి వ్యగ్రత చూపించి. ఓకే, ఉన్నారా నాతో కలిసి? ఉన్నారా నాతో కలిసి? హలో, నెరవేర్చాలని మనం చెప్పినది నెరవేర్చాలి. ఆత్మలో కృపావరాలు ఆశించమని చెప్పితే ప్రతి కూడికలో ఆశించుకుని కూర్చోవాలి. అలా కూర్చోవాలి. ఆశ కలిగి, ఇప్పుడు భోజనం కొరకు ఆశ కలిగినోడు ఏం చేస్తాడు? పల్లెలు పట్టుకొని రెడీగా ఉంటాడు, కూరల కోసం చూస్తూ ఉంటాడు. ఏది మిగిలిపోతే ఏది ఎక్కువ అయిపోద్ది నాలో. అలాంటి యొక్క తత్వం మన లోపల ఉండి తీరాలి. ఆశపడిన ప్రాణాలను దేవుడు ఏం చేసే దేవుడు? తృప్తిపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. అందుకే వ్యవస్థని ఫాలో అవ్వండి. దేవుడిచ్చిన వ్యవస్థని ఏం చేయాలి? ఫాలో అవ్వండి. అది నేర్చుకోవడానికి సేవకులు ఉన్నారు. తిరగండి ఆయన వెనకాల. ఆయన వెళ్ళిన ప్రాంతాలకు వెళ్ళండి. ఈ సంఘంలో ఉన్న యవనస్తుల బట్టి దేవునికి స్తోత్రం. వారు సువార్తికులుగా మారినందుకు దేవునికి స్తోత్రం. అయ్యగారు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. నాకు ఆశ్చర్యం కలిగింది, ఈ సువార్తికులు ఎంత ఛాలెంజింగ్ కలిగినోడు. మీరు బయట మీద రండి, మేము ట్రైన్ మీద వస్తాం. మరీ నాకు నచ్చింది. మీరు 15 లక్షల రూపాయలు కారు మీద వస్తున్నారు కదా, మేము 1 కోటి రూపాయలు బండి మీద వస్తున్నాం. అది ఇచ్చింది 10 రూపాయలకో 30 రూపాయలకి టికెట్టే, కానీ దానికి 2 గంటల ముందే వెళ్తున్నారు. దానికి ఎంత పరుగులాడి వెళ్తారు. కానీ అందులో ఒక తీవ్ర అనుభవం ఉంది. మీరు 10 లక్షల్లో వచ్చినప్పుడు మేము 1 కోటి రూపాయలు దాని మీద వస్తున్నాం. ఒక సువార్తికుడుకున్న లక్షణం అది. సువార్త నిమిత్తం, దేవుని యొక్క వాక్య పరిచయం నిమిత్తం, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి నిమిత్తం ఏం చేసుకునేది? ప్రయాసపడేది. కాదు, అది నీ లోపల కొన్ని వాగ్దానాలు నెరవేర్చి తీరుతుంది. హలో, క్రైస్తవం ఎలాగా సూపర్గా వెళ్ళేది కాదు. కొన్నిటిని మనం ఏం చేయాలి? అందుకే కదా మోసే ఇక్కడి నుంచి రాయి పట్టుకున్నట్టు వెళ్ళాడు. ఊహించండి, పిడుగులు బియ్యం ఏమో కడతాని కాన్సెప్ట్ మారింది. డబ్బులు ఇచ్చేస్తా సరిపోయిందిగా. ఆలోచన చూడు, డబ్బులు అయితే బస్తా ఎంత? 25 కిలో, 1500. మోసుకొని ఎవడో వస్తాడు? మోసుకొని సంగతి వదలండి, అది రోజు తీసేసి పొద్దున్న లెగిచి అన్నం పెట్టేటప్పుడు, దేవా నేను బియ్యం తీసుకునే ముందు బియ్యం కడిగేసి పెట్టండి. ఆ బియ్యం గోడౌన్ కడుకున్నప్పుడు ఎన్ని ఎలకలు తిరిగాయో, ఎన్ని కుక్కలు చిచ్చి చేసాయో. మీకోసం సూపర్ఫిషియల్ చెప్పలేదు. బియ్యం తెచ్చినప్పుడు ఏం చేయండి? కడగండి, శుభ్రం చేయండి. హల్లెలూయా చెప్పలేదు. ఈ ఇంట్లో అన్నం వండే ముందుగా ఏం చేసుకుతీరు? ఒక పిడిగిడి తీసేసి దేవుని చేత అప్పగించింది. దేవా, ఈ ఆహారం నీవు నాకు ఇచ్చినదే. ఈ ఆహారం నేను ఇది భుజించి తిన్నప్పుడు దేవా, నీ వాగ్దానాన్ని నేను ఏం చేస్తున్నాను? ఆలకించినాను. దేవా, నా కంచి దీవింపబడి తీరాలి. నా ఇంటికి వచ్చి తిన్నాడు ఒక మెతుకుడు తిన్నా తృప్తి చెంది తీరాలి. దేవుని ఎరిగి తీరాలి. వాగ్దానములు అతుక్కుండి తీరాలి. దేవుని పరలో కానీ దేవునితో అనుబంధం ప్రారంభించి తీరాలి. దీనికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని నా చేతిలో ఉంది. ఇది నా అయ్యగారి కోసం, ఇది నా సంఘములో ఉన్న పేదల కోసం, ఇది నా సంఘములో ఉన్న పరదేశుల కొరకు, ఇది నా సంఘములో ఉన్న ఏ రీతి కలిగిన సదుపాయం లేని వారి కొరకు నా విత్తనం ఇది. అది నా డబ్బాలు పెట్టి 25 కిలోలు అయినప్పుడు నువ్వే మోసుకొని రా. నీ పిల్లలైతే నీ పిల్లల చేత మొయ్యించుకు తీసుకురా. ఏది మొయ్యాలో అది మొయ్యాలి. రాలే అయితే సగం వరకే పోతాయి. అయ్యగారు ఇంటి వరకు వెళ్దాం, ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి వరకు వెళ్దాం. బాబు అది నువ్వే
కొన్ని విడుదలను పొందాలంటే నీవే చెప్పలేదు. అది 1500 ఇచ్చేస్తే అవ్వదు, అది 1500 ఇవ్వగలిగితే ఎవరైనా ఇవ్వగలదు, ఇవ్వలేరని నేను చెప్పలేదు. కానీ ఆ విత్తనమే, ఆ ఆశీర్వాదమే. అందుకే కదా నీ ఇంట్లో ఉన్న కూరలు మారింది, నీ ఇంట్లో ఉన్న రుచికరమైన విధానాలు మారింది. నీ ఇంట్లో నుంచి ఎందరో తినేళ్తున్నారో వారి తృప్తి పొంది దేవుని అర్థం చేసుకోవచ్చు. నాతో కలిసి అదో నేను చెప్పొచ్చే ఉద్దేశం, దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి? కొన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి ఏం చేయాలి? సిద్ధం కలిగుండి తీరాలి, తయారై తీరాలి. కొన్ని మొయ్యాలంటే మొయ్యాలి, చర్చికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి, అంతే. మరి దానికి నీ స్టోరీలు అట్టుకొచ్చేసి మా మెత్తారు ఉద్యమా. నీ స్టోరీలు మేము ఆదం దగ్గర వినేసాం, కానీ ఆ కుమారుడుగా వచ్చి మా దగ్గర చెప్పక్క. నువ్వు తిన్నావా అంటే అడేం చెప్పాడు, నువ్వు ఇచ్చిన భార్య నాకు ఇచ్చింది, నేను శ్రీని అడిగా నువ్వు తిన్నావా? చివరికి ఎవడు తప్పులు గల అడిగాడు. పాపం పాము చాలా మంచిది, అది చేసిన దాన్ని ఏం చేస్తుంది? హలో, చేసిన తప్పు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడం, ఒప్పుకోవడం మంచి లక్షణం. ఈ ఒప్పుకోకపోవడమే దుష్టాత్మ వ్యాపరించింది. నేను అనుకుంటాను వాక్యం చెప్పండి, నువ్వు ఒప్పేసుకో, ఇది నాలో ఉంది. కొందరు అలా ఒప్పుకోరు, ఇది నాకు ఉన్నది కాదు, ఇది కదా నీ పని, నీది నువ్వు ఒప్పుకో. నీది నువ్వు ఒప్పుకున్నాడు, నీ పక్కన ఆయనది ఒప్పుకుంటాడు. నాతో ఎలగలేదు. వాక్యం వినేటప్పుడు పశ్చాత్తాపం రావాలి, ప్రాయశ్చిత్తం రావాలి, కన్నీరు రావాలి. దేవా ఇది నాలో నెరవేరింపు వచ్చి తీరాలి. తొలి ఉన్న వాగ్దానము మొదటి పలకొచ్చినప్పుడు అలాంటిదేం రాలేదు. ఈ విగ్రహారాధన చేసి అన్యారాధనలో ఉండి ఆ దేవుడు కాని దేవుని ప్రతిష్ఠించి దేవునితో అనుబంధం లేని పద్ధతిలోకి దిగజారిపోయి దేవునితో అనుబంధం కట్ అయిపోయినప్పుడు రెండో పలక వచ్చినది దేనికో తెలుసా? నిన్ను దేవునితో కలిపి తీరడానికి. కొందరికి బంధం సంఘంతో మూడదు, జబ్బులు రావాలి, అప్పులు రావాలి, పరిస్థితులు ఘోరం అవ్వాలి, ఈడ అనుబంధం చూడాలి. అయ్యగారి దగ్గరికి ఎన్న పూసి రాసేది ఏం సూపర్ అయ్యగారు, నువ్వు చాలా సూపర్ అయ్యగారు, నీకన్నా మంచి అయ్యారు. అయ్యగారికి అర్థమైంది ఏందిరా నువ్వు ఇలా. అప్పుడు ఇక్కడ కరెక్ట్ టైంకి వస్తాడు. అయ్యగారి మీద ఏడు అయ్యగారు నువ్వు లేటుగా అయిపోయినావు, మరి ఇన్నాళ్ళు ఏమైందో నాతో లేరు అనుకుంటా. ఎక్కడెక్కడో తాకుతున్నది కదా, అందుకే స్పందన కూడా అది ఉన్నారా? హలో, నేను చెప్పొచ్చే ఉద్దేశం, దేవుడు రెండో పలకలు ఇచ్చేది మళ్ళీ నీ లోపలికేం రాకూడదు, అన్యారాధన రాకూడదు, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకత రాకూడదు. ఉన్నారా నాకు కలిసి? ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి. రెండో పలకని ఇచ్చిన తర్వాత కూడా శాపం మన మీదకి వస్తుందా? చెప్పలేదు. రెండో పలకని దేవుడు మనకి ఇచ్చారు, పరిశుద్ధాత్మాభిషేకం దేవుడు మనకి ఇచ్చారు, యేసయ్యను మనకి ఇచ్చారు. శాపం వస్తుందా? దురాత్మ పని చేస్తుందా? శాపం వస్తుంది కాదు. నేను శాపం తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా ఉన్న ప్రయత్నం ఉండాలి. దీనికి మంచి వివరణ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి కొరింథీయుల పత్రిక రెండవ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం. తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నావా? కొందరిని కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండైనను సిఫారసు పత్రికలు అవసరమా? తర్వాత మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సేరతో గాని వ్రాయబడక మెత్తని హృదయములో అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా. రెండో ఉడంబడికున్న పలక ఎక్కడ రాసుంది?
నీ హృదయములో రాసి ఉంది. ఓకేనా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రాయడానికున్న కారణం ఏంటిది అంటే, ఏ సంఘాన్ని పౌలన్న కాపరి ప్రారంభించాడు, ఆ సంఘములో ఉన్న కాపరికి వాక్య పరిచర్య చేయకుండా ఆ సంఘములో ఉన్న సంఘాన్ని స్థాపించిన సేవకుడి మీద మనసు పెట్టకుండా దొంగ బోధకులు లేకపోతే దొంగ సేవకులు వచ్చి విశ్వాసుల మధ్య ఏం తీసుకొచ్చారు? ఒక కలహం తీసుకొచ్చారు. అయ్యగారి మీద నీకు ప్రేమ లేకపోతే ఇంకో అయ్యగారు నేను ప్రేమిస్తున్నాను, అయ్యగారిని ఇంకొక అయ్యగారిని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నాడు. అయ్యగారి వెనకాతలు నువ్వు వెళ్ళట్లేదు, ఇంకో అయ్యగారి వెనకాతలు నువ్వు వెళ్ళడానికి రెడీ ఉన్నావు. నీ అయ్యగారి గురించి వెనక నుంచి మాట్లాడుతున్నావు, ఇంకో అయ్యగారి గురించి పొగుడుతున్నావు. అందుకే నేను తొక్కి ఏ సంఘాన్ని పౌలు ప్రారంభించాడు, ఏ సంఘములో విశ్వాసులు పౌలు ద్వారా రక్షింపబడ్డాడు, అదే సంఘములో ఉన్న ఆత్మీక కాపరికి ఏం చేయడానికి ఇవ్వట్లేదు. అదే కదా ఈ కాలంలో ఉన్న సంఘాల్లో జరిగింది. ఆయన ఉపవాసం చేస్తాడు, ఆయన ఊరు తిరుగుతాడు, ఆయన దేవుని కోసం ఎంతో ప్రయాసపడతాడు. అసలు లేరు అనుకోండి, కానీ ఆయన అవకాశం కూడా మనం ఏం చేస్తున్నాం? హృదయం మీద దేవుని యొక్క ఆత్మ ద్వారా లెక్కింపబడి ఉంటే నిన్ను కన్నది ఎవరు? నీవు ఎవరి ద్వారా జన్మ పొందితీరా, నువ్వు ఎక్కడ జన్మ పొందితీరా, వాటితో ఉన్న అనుబంధం ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటావు. అందుకే సంఘ బిడ్డలకి పౌలు చెప్తున్న మాట, ఎవరి రికమెండేషన్ మూలంగా నేను రావాల్సిన అవసరం లేదు, నేను మీ దగ్గరకు వచ్చినది దేవుని యొక్క ఆత్మ నన్ను పంపించాడు కాబట్టి. దేవుని యొక్క వాక్యం నా హృదయంలో రాతి హృదయము పైన రాయబడింది కాబట్టి అది మృదుల హృదయంగా మారి శుద్ధీకరణ చెంది ఆ వ్యవస్థితి కోసమే నీ దగ్గరికి నేను నేర్చి వచ్చాను. ఎక్కడికి నీ సంఘ కాపరి వచ్చినది నిన్ను చూచేసి కాదు, దేవుడు ఆయన హృదయములో పలికి రాసిన దాన్ని బట్టి. నువ్వెందుకు వచ్చావు నాయన, నువ్వెందుకు వచ్చావు నువ్వు అది అర్థం చేసుకోవాలి. అది తను బోధించి ఆయన చెప్తున్న మాట, హృదయ పలకల మీద ఏం చేశారు? వాక్యం రాయించారు. అది ఇతరులకు ఏమై తీరుతున్నది? అందరికీ కనబడి తీరేంతటిగా. వాక్యం నీ హృదయంలో రాయబడి ఉంటుంది. స్వభావములో, ఆచరణ, వ్యవహారములో, పరిచర్యలో, జీవితములో, ఆశీర్వాదములు కనబడతాయి. అర్థం కాలేదు? నీ హృదయం లోపల వాక్యం రాయబడింది అనుకో, అదేమవుతుంది? అది ఇతరులు చదువుతారు. అర్థం కాలేదు? ఒక్కసారి 2వ వచనం, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? ఎవరిని చూసి నేను చదువుతున్నాను? మనుషులందరూ. అంటే దాని అర్థం నిన్ను చూసుకొని వారికి బుద్ధి వస్తుంది. అందరిని అసలు చూడలేవు. 8 గంటలకు ప్రార్థన అంటే 8:30కు ఏం చూపిస్తున్నావు లోకాన్ని? రాలే. సంఘం మొత్తం ఒక పని మీద తీవ్రతగా పని చేసినాడు వాటిగా చూయి, లోకానికి ఏం చూపిస్తున్నావు? ఆ లోకాన్ని నిన్ను చూసి నీ ఇంట్లో సవా గొడవలు ఉండి నువ్వు ఏసయ్య గొడవలు పరిహరించే దేవుడు, నీ ఇంట్లో ఉన్న గొడవ సరిగి నువ్వు ఊళ్ళో నిలబడి దేవుడు మీ కలహాలన్నీ బాగు చేసే దేవుడు. అరే బాబు, నీ ఇంట్లో ఉన్నది నువ్వేం చేసినావు? నాతో లేరు అనుకుంటాను, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, ఆత్మ నీలో రాసి ఉంటే చదవాల్సిన వాళ్ళు చదివి తీరుతారు. లోకం చదివితుంది, పాపంలో నివసించిన ప్రజలు చదువుతారు, దుష్టాత్మ శక్తి చదివి తీరుతుంది. కానీ అందులో ఒక విషయం అభిమానంతో చెప్పగలిగి తీరేది, నేను దేవుని వాక్య ఉడంబడికలో ఉన్నవాడిని, నేను శాపం తెచ్చుకున్న వాడిని కాను, శాపం బద్దలగొట్టేవాడిని. హలో, కొత్త నిబంధన ఆరాధనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త నిబంధనకున్న వాక్య ధ్యానానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త నిబంధన ఉన్న సంఘముతో అంటు కలిగి ఉన్న దానికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కొత్త నిబంధన కృపావరం పొందుకున్న దానికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కొన్ని శాపాలు బద్దలైపోయి, హల్లెలూయా, కొన్ని తెచ్చుకున్న శాపాలు ఏమై తీరేది?
జవాబు ఇవ్వాలి. ఒకసారి దేవుని తెలిసి దేవుని విడిచిపెట్టి వెళ్ళాడు అనుకో, వాడికి శిక్షా విధి ఎక్కువ, అస్సలు దేవుని తెలియలేని వాడికి శిక్షా విధి ఎక్కువ. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఒక్కసారి దేవుని ఎరిగి దేవునిలో జీవించి వెనక్కైపోయిన వాడికి శిక్షా విధి ఎక్కువ, అస్సలు దేవునితో ఏ సంబంధమో లేదు, దేవుని ఎప్పుడు ఎరగలేదు తెలియలేదు, ఆడికి శిక్షా విధి ఎక్కువ. అప్పుడు మీరు అనుకోవాలి కదా, ఆలోచన ఎందుకు రావాలి, రిస్కే తీసుకోవద్దు, శుద్ధి చేసేసుకో, బాగు చేసేసుకో. అర్థం కాలేదు. హలో, నీకు తెలుసు వివాహంలో సవాకోటి గొడవలు వస్తాయని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు యేసయ్యను తోడు పెట్టుకుని రిస్క్ తీసుకోవడానికి దిగేవు. నీకు తెలిసి పక్కనున్న ఈడు నాతో మ్యాచ్ అవ్వడు, నాతో ఏ రీతి కలిగిన పాలపింపు లేదు, ఆడి స్వభావం నా స్వభావం వేరు, నేను ఎలాగున్నాను ఆడ ఎలాగున్నా, ఇది తెలిసి కూడా దీనిని అనుసరించి ఒదిగి తీరడానికి, లొంగి తీరడానికి, నెరవేర్చి తీరడానికి తీసుకున్న డెసిషన్ ఉంది కదా, ఆ నిర్ణయం ఉంది కదా, అదే దేవుడు చూసాడు. అందుకే దేవుడు రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డకు మళ్ళీ వెనక్కెళ్ళడానికి ఛాన్స్ దేవుడు ఎవడు, నువ్వు తెచ్చుకోవచ్చు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, దేనిపైన చెయ్యుండి దున్నడానికి పొలములో ఉన్న ఆ దున్నుడి మెషిన్ మీద చెయ్యుంచేసి, నాగల మీద చెయ్యుంచేసి, ఏం చెయ్యి మాకు వెనక్కి ఏం చెయ్యకూడదు. వెనక్కి తిరిగాము అనుకో శాపం మొత్తం వస్తుంది, రెండోది గాయాలు కూడా దొరుకుతాయి. మళ్ళీ అయ్యగారు చేపలు తగిలింది, అయ్యగారు నాయన ఈ దెబ్బ తగిలింది, ఏం వచ్చింది, దెబ్బ తగిలింది, ఏమి ఇంటికి వచ్చింది. ఈ కాలంలో అధిక మంది దేవుని బిడ్డలు ఇంటికి శాపం తెచ్చుకు తీరుతున్నారు, కుటుంబానికి శాపం తెచ్చుకు తీరుతున్నారు, పిల్లల మీదకి శాపం తెచ్చుకు తీరుతున్నారు. హలో హలో, శాపానికి జన్మనివ్వకుండా, శాపానికి పెరుగుదల ఇవ్వకుండా, శాపం ఎదిగి తీరగలిగి తీరేంతటి కూడా అవకాశాలు ఇవ్వకుండా ఉంటే చాలు. దానికోసమే దేవుడు నీకు రెండో పలకనిచ్చి తీరింది. ఆ పలక రాతి మీద రాయబడడం కాదు, నా గుండె మీద రాయబడింది, నా గుండె మీద రాయబడింది. దానికి ఎవరి రికమెండేషన్ నాకు అక్కర్లేదు, ఎవరు నాకు చెప్పించాల్సిన అవసరం లేదు, నేను నేనే అర్థం చేసుకుంది, నేనే. ఓ హల్లెలూయా. నాతో ఉన్నారో లేదా నా పేసిన దేవుని బిడ్డలుగా ఉండి శాపం అయ్యో చెప్పుచున్న మాట, 4 తరముల వరకు శాపం. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఫస్ట్ ఆడు పెళ్లి, 2 ఆడు పెళ్లి, నువ్వు ఒక్క ఆరాధన ఎగ్గొట్టేస్తే 4 తరాల పైకి వెళ్తున్నావు. నువ్వు మొనగాడివి, నువ్వు అందగాడివి, ఓకే వెరీ గుడ్. నువ్వంట నేను పెళ్లి చేసుకొని పిల్లలు కాను, ఈ టెక్నాలజీ మళ్ళీ తయారు. అందుకే ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు మా పెళ్ళిళ్ళు గిల్లులు ఏమొద్దు, భయపడతాడు. ఓకే, పెళ్ళిళ్ళు వద్దని అనుకో, 4 తరం అమ్మయ్యా ఎస్కేప్ అనుకున్నా, 4 తరాలు ఎస్కేప్ అయిపోయావు అనుకున్నా. అది కుటుంబ క్రమావళిలో 4 తరం. ఓకే, అది అట్టలేదు అనుకో, నువ్వు ఎక్కువగా పేమెత్తున్నావు కదా, అట్టు వెళ్తుంది. నువ్వు డబ్బు ఎలాగైనా కావాలి కదా, డబ్బు కోసం ఏ వ్యాపారమైనా చేస్తావు, ఆ వ్యాపారం మూలంగా నీ 4 తరానికి వచ్చిన అదే శాపం. బిజినెస్ చేసావు అనుకో, అటు వ్యాపారస్తుంది. దేవుడికి ఆట ఆడించాడని చూడుతున్నాను. నేను పెళ్లి చేయలేదు కదా, నా మీదకి శాపం రాదు కదా, నేను తెప్పి ఇటు రాదేమో, రావాల్సిన చోటికి. అందుకే శాపం నల్లగొట్టి తీరడానికి ఆయన సిలువలో మరణించి తీరింది. అలాగైతే నీ మీద పడి వాలిన ప్రతి శాపపు కట్టు సిలువలో యేసయ్య బద్దలు కొట్టేశారు. శాప విముక్తిగా నిన్ను విడిపించుకొని నిలబెట్టారు. కారణం మళ్ళీ శాపం తెచ్చుకోమాక,
మళ్ళీ శాపానికి ఏం చేయొద్దు, చోటు ఇచ్చుకోమాక. అది ఇవ్వకుండా ఉండడానికి వాక్యం ఇచ్చింది, ఆత్మశక్తి ఇచ్చింది, ఆరాధన ఇచ్చింది, ఉపదేశం ఇచ్చింది. ఇవన్నీ నిన్ను విముక్తిలోకి వచ్చే తీరాలి, తెచ్చే తీరాలి. అందుకే చాలా మంది రక్షణ విషయాన్ని పట్టుకొని పరిశోధించి ఉన్నారా? మీరు ఫోన్లన్నీ భలేగా వాడుతున్నారు కదా, బాగా తెలుసుంటుంది. ఒకడు అంటాడు గోరింట పెట్టుకో అంటాడు, మరొకడు అంటాడు కిటికీలు వేసుకో అంటాడు, మరొకటి అంటాడు పట్టీలు వేసుకో అంటాడు, మరొకటి నానా విధాలుగా ఒక్కొక్కడు ఇది వినేటప్పుడు నీ లోపలకు ఉద్రేకత వస్తున్నారు కదా, సుఖమవుతున్నారు కదా. ఆ చర్చికి వెళ్తే బాగుండు, ఆ పాస్టర్ గారితో అనుబంధం పెట్టుకుంటే బాగుండు. అర్థం కాలేదు. ఆ సంఘం లోపలికి వెళ్తే పాట ఒకటి కదా, తేని పుట్ట మీద కోరినట్టు అలా ఉంది ఆడికి ఆ సంఘం, ఆ పాస్టర్. అమ్మా అర్థం కాలేదు. కనిన దగ్గర నుంచి విడిపించి అద్దెకి తీసుకున్నోడి దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు అలాగ అర్థం కాలే కాన్సెప్ట్. నిన్ను జన్మనిచ్చి ప్రసవ వేదన పడి వాక్యం చెప్పి బోధించి నిలబెట్టి నిన్ను ఎంతవరకు తీసుకొచ్చిన నాన్నను వదిలి పరాయ నాన్నని వెతికెళ్ళి నా 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 నీ అయ్యగారు చాలా మంచోడు కాబట్టి దుఃఖపడ్డు. అందరూ అయ్యగారు అలా కాదు కదా, ఆయన దుఃఖపడ్డాడు అనుకో, నువ్వు ఆడకెళ్ళి కాదు ఏడకెళ్ళి నానా నాన్న అని చెప్పిన ఆ శాపం ఇరిగేది కాదు. ఆ శాపం ఇరిగి ఎరగాలి అంటే ఎవరు నిన్ను కన్నారో, ఏది ఎక్కడికి వచ్చిన సంఘ బిడ్డలకి నేను కన్న ఆత్మీయత కన్నా నీ నాతో ఎంత సంబంధం నీకు ఉంది? హలో హలో, నేను ఆత్మీయతలో జన్మనిచ్చి, నేను ఆత్మీయతలో ప్రసవ వేదన పొంది, నేను ఆత్మీయతలో సంరక్షించి, నేను ఆత్మీయతలో బాగుపరిచి నా ఆ ఆత్మీక నాన్నతో నీకు ఆయన దగ్గరికి కొందరికి రావాలంటే రికమెండేషన్ కావాలి. అంటే ఏదో ఒక ప్రాబ్లం కావాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. అర్థం కాలేదు, ఏదో ఒకటి ఇంట్లో జరగాల. అవి అట్టుకుని అయ్యి వాళ్ళు ఇంటికాడ ఉన్నావా, వీడు వచ్చేది ఆ మూట కొట్టుకొని ఇలా గేట్ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు బైబిల్ వచ్చేస్తుంది, దేవా కృప 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 కృప. వీడేడు వాగుతాడో తెలియదు, వీడేం చెప్తాడో తెలియదు, గట్టి వీడికి ఏం చెప్పలేదు. వీడికి ఏమైనా అన్నామనుకో వీడి నామే తిరగడు. ఆడి సమస్యతో మాత్రం కాదు, కత్తులు కడవలు కూడా పట్టుకొచ్చే. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 2 కొరింథీ 3వ అధ్యాయంలో అదే జరిగిన విషయం. ఎవడు ఆత్మీయతల సంఘాన్ని జన్మనిచ్చాడు, ఎవరు ఆ సంఘాన్ని కొరకు ప్రయాసపడ్డాడు, ఎవరు ఆ సంఘం కొరకు దెబ్బలు కాశాడు, ఎవరు ఆ సంఘం ఆత్మీయతలో బలపడి తీరాలి ప్రయాసపడు, ఆ నాన్న ఆ నాన్న దగ్గర వేరే నాన్న కాని నాన్న వచ్చి మాటలు చెప్పేసరికి మనసకి క్రైస్తవ్యంలో ఉన్న సిగ్గు విషయమే నేను చెప్పేది. ఏదో దౌర్భాగ్యం వచ్చింది, జన్మనిస్తే మంచి పిల్లలకి జన్మనివ్వండి. హలో, సిస్టమ్ మారింది కదా, పిల్లలు ఎవరు అని చెప్పి అతి పిల్లలు నేర్చేసుకుంటున్నాం. అర్థం కాదు. హలో, మీకు చేతులు జోడి చెప్తున్నా, మీ పిల్లలకి అతి పిల్లలుగా మార్చకండి. నువ్వు ప్రయాసపడి నీ భార్య 9 నెలలు ఆ శిశువుని ఏం చేయడానికి, ప్రసవించుకు తీరడానికి ఎన్ని నానా కొల్లం వేదన పడింది. ఇటు పడుకోలేక అటు పడుకోలేక, ఇటు దొరలలేక అటు దొరలలేక, ఏ రీతి కలిగిన కీడు హాని జరగకుండా 9 నెలల అర్థం కాలేదనుకుంటా. అలాగే సేవకులు కూడా నీ కొరకు ప్రయాసపడి, అలాగే నీకు విడుదల ఇప్పించిన సంఘ కాపరులు ప్రయాసం నిన్ను 9. హలో, నీవు ఆత్మీయతలో వచ్చినది ఎవరో ప్రసవ వేదన పొందినందుకు, ఎవరో గాయపడినందుకు, ఎవరి వేళ ఎలా తయారయ్యంటే ఎవరు ప్రసవనిచ్చారో ఆవిడ తండ్రి మాటలు
మాటతో తన్నుడు, చూపులతో తన్నుడు, ప్రవర్తనతో తన్నుడు, తన్నుడు. ఆయన పాపం కళ్ళ కపటం లేని మంచిగా తన్నులు కాసుకుంటు రాలేదే. ఉన్నారా నాతో కలిసి? హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పౌలు గారినే సంఘ బిడ్డలు ఏం చేశారు? పక్కకి అయినా కూడా సిక్కు లేకుండా సంఘం లోపల దూరుతాడు. నువ్వు తన్నేస్తున్నప్పుడు కూడా సిక్కు లేకుండా వచ్చి నిన్ను మళ్ళీ ప్రేమిస్తున్నాడు. అదే గుండె మీద వాక్యం రాయబడింది అన్న చెప్పడానికి అర్థం. నువ్వు మాట వినలేనప్పుడు కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. ఒక్క మాట తగ్గొట్టేచ్చు కదా. దేవా, వీడికి నేను సాతాను చేతికి అప్పకి వీడి వల్ల ఈయన నా వల్ల కావట్లేదు, ఈ శాపం కూడా నాకు వద్దు అని చెప్పలేరు కాదు, చెప్పను. అసలు జన్మనిచ్చిన తండ్రి అయితే నేనే చెప్తున్నాగా. నాకే నేను మొన్న విరక్తి వచ్చింది. ఏటి దరిద్ర బతుకు. వెంటనే దేవుని యొక్క ఆత్మ మత్తయి సువార్త నుంచి మాట్లాడు. నేను అన్నాను, దేవా నమస్కారం, నేను అన్న మాట వాపస్ తీసుకున్నాను, కేసు వాపస్ తీసుకున్నాను. వెంటనే కేసు వాపస్ తీసుకుని దేవుని దగ్గర, దేవా ఇక నేనేం చెప్పను, నా పని కాదది, నా ఉద్దేశం కాదది. అది ఈ వాక్యాలు నేను చదివినప్పుడు దేవుడు స్పష్టంగా స్పర్శించుకుని మాట్లాడు. ఏ కాపరి జన్మనిచ్చాడు ఆ కాపరిని సంఘం ఏం చేసి వదలాలి. అందుకే చాలా మంది చెప్తున్నారు, మీ క్రైస్తవ్యం ఎలాంటి క్రైస్తవ్యం పెరిగిన తర్వాత అమ్మ నాన్నని వదిలేక్కడ క్రైస్తవ్యం. అలాగా వదిలేదానని శక్తి చేసే క్రమం. అందుకే అమ్మా నాన్నల గురించి రాయబడి ఉంది, పిల్లల గురించి రాయడం గురించి, కుటుంబం గురించి రాయబడి, దేని గురించి రాయబడలేదు అడగండి. శాపం తెచ్చుకోమాక ఆశీర్వాదం తెచ్చుకో. నీ పిల్లల మీదకి శాపం రాకూడదు, నీ ఆరాధన మీదకి శాపం రాకూడదు, నీ అభిషేకం మీద శాపం రాకూడదు, నీ జీవిత క్రమావళి మీద శాపం రాకూడదు, నీ శుద్ధీకరణ మీద శాపం రాకూడదు, నీ సంపాదన మీద శాపం రాకూడదు. ఏది కూడా నిన్ను శాపముగా వెంటాడకూడదు. వెంటాడకూడదు కాదు, వెంటనాడడానికి నేను అవకాశమేమో. వెంటాడి తీరడానికి నాకున్న కృప అవకాశం ఇచ్చి వెంటాడి తీరడానికి నీ సంఘ కాపరి అవకాశమేమో. దీనికన్నా ఇంకా మంచి సేవకుడు అవ్వాలి నీకు. నువ్వు ఎన్ని 420 పని చేసేసి వచ్చినా కూడా నీ మీద తెగించి ప్రాణం చేస్తాను. నేను అంటాడు వెరీ గుడ్, ఆడి శాప మా దగ్గర ఉంది, మన మీద నుంచి నాట్యం చేస్తాడు, నా దగ్గర ప్రార్థన చేయడానికి. మనం పాల్తూగాడేమో అనుకుంటారు. ఓకే, నేను పాల్తూనే. నీ పరిస్థితి ఏంటో అక్కడ లేరనుకుంటా. కొన్ని గొర్రెలు అనుకుంటా ఏంటి తెలుసా, నేను ఈ మందలోకి రాను, వీడి ఉండమ్మా, ఉండి ఏడంటా ఉండు. నేను భుజం మీద మోసుకొచ్చి తీరితే బలహీనుడు అయిపోయి విసిగిపోయి ఇంకా ఏడవడానికి చేత కానప్పుడు మేమే రావాలా? నాతో లేదు అనుకుంటా, నాతో ఉన్నారో లేదో నాకు అను. అందుకే సంఘ బిడ్డలకి చెప్పేది, శాపాలు ఎరగొట్టండి. తెచ్చుకున్న శాపం, వచ్చుచున్న శాపం, ప్రవహించుచున్న శాపాలు ఎరగొట్టండి. దానికి దేవుడు మంచి వాక్య పరిచయం ఇచ్చారు, సంఘ కాపర్లు ఇచ్చారు, ఉపవాస కూడికలు ఇచ్చారు, సహవాసం ఇచ్చారు, కొనేళ్ళలో ఏం ఉండదు, జీపీ ఉండదు, గృహ ప్రార్థన ఉండదు, హోమ్ ప్రేయర్ ఉండదు, ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, రాలే పర్సనల్ ప్రేయర్ ఉండదు, పీపీ ఉండదు, పర్సనల్ ప్రేయర్ ఉండదు, పీపీ లేదు, జీపీ లేదు, ఎఫ్టీ లేదు. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, వ్యక్తిపర ప్రార్థన, సంఘముగా ప్రార్థన. పాయస సంఘ బిడ్డలకి ఇచ్చేసి ప్రార్థన పెట్టించండి, కానీ నేను శాపాలైనా పోతాయి. పెట్టించలేకపోతే ఏదో శాపం తెచ్చుకొని రెడీ చేసుకొని పూజలు చేస్తున్నాం. మాటలే ముగించాలనుకుంటున్నాను. మనకి సమస్యల ఒక రికమెండేషన్ కాదు, మన జీవిత స్థితిగతి ఒక రికమెండేషన్ కాదు. రికమెండేషన్ లేకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు, సేవకుడి దగ్గరికి వెళ్ళొచ్చు, విడుదల పొంది తీరొచ్చు. ఎక్కడ రాయబడి ఉంది వాక్యం? పక్కన ఉన్నాడు, అడగండి.
అడగండి, నాలో రాయబడిన వాక్యం మీకు కనబడిందా? చాలా అడగండి. నేను మీ గురించి అన్నా, లోన రాయబడిన వాక్యం పక్కన ఉన్నోడు కనబడింది, అడగండి. పక్కన ఉన్నోడికి. హలో, అడగట్లేదు, అడగలేకపోతున్నారు. హలో, వాక్యంలో అంటే చదవగలుగుతున్నావా? చిన్నాని చూస్తే చిన్నలో వాక్యం ఉన్నదని కనబడుతున్నదా? కనబడుతున్నా. అట్లా అవతల ఉన్నాడు, కొట్టడానికి కోపం ఉన్నాడు. చదువుతున్నాడు, ఏంది చిన్న మనం నవ్వుతున్నా? లేదండి, లోన్ ఉన్నాడు హెచ్చాడు, చంపేశాడు అండి. ఆడు రాకుండా, ఆయన మూలంగా నా ఇంట్లో శాపం రాకుండా, నా కుటుంబంలో ఏ రీతి కలిగిన కీడు రాకుండా నట్టేస్తే పోలే గొడవ. చిన్నగారు అంటే నాకు చిన్న అంటే అభిమానం. ఆయన నా పద్ధతి ఉంది కాబట్టి చెప్పదే. కొట్టండి కొన్ని శాపాలకి నీ ప్రయాసం కావాలి, కొన్ని శాపాలకి నీ ప్రయత్నం కావాలి, కొన్ని శాపాలు ఎదిగి తీరడానికి ఏమై ఉండి తీరాలి. వాక్యం హృదయంలో రాయబడాలి. బైబిల్ చెప్పుతున్న మాట, సువార్త చెప్పేవారు పాదములు ఎంతో మనోహరం, అది నడిచి చూపించు. ఆ ఊర్లో ఒక చర్చి స్టార్ట్ అయింది అనుకో, బోనస్ నీకు ఉంది. ఆ ఊర్లో వర్కలు దేవుడు ఎదిగాడు అనుకో, రావడానికే చెప్తున్నా. ఎక్కడెక్కడ దేవుని పేరట వెళ్ళావు, ఎక్కడికి దేవుని పేరట ఇచ్చావు, దాన్ని అన్నిటికీ బోనస్ కొయ్యలేని ఆశీర్వాదం. ఈ వాక్యాలతో దేవుడు మనం అందరం కూడా దీవించారు. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.